ఓం శాంతి. వారం రోజుల మెడిటేషన్ క్లాసులలో ఈరోజు మొదటి రోజు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. రాజయోగా మెడిటేషన్ మనకి జీవించే కళను నేర్పిస్తుంది. వర్తమాన సమయంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి వాతావరణంలో ముందుకెళ్తున్నామంటే, ఇక్కడ మనల్ని మనతోనే సెపరేట్ చేసి మనం అనుకుంటున్నటువంటి విషయాలకు మనల్ని దూరం చేసేలాగా అనేక విషయాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఈ మెడిటేషన్ కోర్సు, రాజయోగ విధానము మనకి స్వయాన్ని ఎలా నియంత్రించుకోవాలి, ఎలా మనసును అదుపులో పెట్టుకోవాలి, ఎలా మనము అనుకుంటున్నటువంటి ఆలోచనలను సాకార రూపంలో తీసుకొని రావచ్చు, ఏ విధంగా మనము సర్వోన్నత శక్తి అయిన పరమాత్మనితో మనసును జోడించవచ్చు, ఎలా అంతర్గతంగా ఉన్నటువంటి శక్తులను వెలికి తీయవచ్చు, ఇటువంటి అనేక విషయాలని మనం తెలుసుకుంటాము. మరి ఈరోజు ముందుగా మనము స్వయాన్ని గురించి తెలుసుకుందాం. నేనెవరు? ఇది మొత్తం ప్రపంచంలో అన్నింటికన్నా చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇదొక $multi-million క్వశ్చన్. నేనెవరిని అనే విషయాన్ని తెలుసుకోవడం. ఈ విషయం తెలుసుకోవడం వలన లాభం ఏంటో ముందుగా విందాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు అయితే ఏంటి అనేటువంటి ఒక నార్మల్ ట్రెండ్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఏది జరిగినా అయితే ఏంటి అని అంట. అంటే నన్ను నేను తెలుసుకోకపోతే ఏంటి, తెలుసుకోకుండా నా జీవితం గడవలేదా, ఇప్పుడు కొత్తగా తెలుసుకొని నేను ఏం చెయ్యాలి అని అంటారు. స్వయాన్ని తెలుసుకోవడం వలన ఫస్ట్ థింగ్ మనమేంటో మనకు అర్థమవుతుంది. చాలా వరకు మనిషి నాకేం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అంటారు. నేనేం చెయ్యాలో నాకు తెలియట్లేదు అంటారు. ప్రతిదానికి తనకు జరుగుతున్నటువంటివి, తనకు ఎదురవుతున్నటువంటివి తనకి చాలా కొత్తగా, వింతగా, ఏం జరుగుతుందో తెలియట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న, అయోమయ స్థితి ఏర్పడుతుంది. అందుకే స్వయాన్ని తెలుసుకోవడంతో ఆ క్లారిటీ వస్తుంది. నేనెవరిని, నాకేం జరుగుతుంది అనేది తెలుస్తుంది. రెండవది, ఈరోజు మనిషి అనేక విషయాలకు బానిసైపోయాడు. ఒక విధంగా కొంతకాలం క్రితం వరకైతే ఎవరికైనా ఏవైనా చెడు అలవాట్లు ఉంటే వారిని వ్యసనపరులు, వారిలో ఈ వ్యసనాలు ఉన్నాయి, ఈ వ్యసనాలను వారు జయించలేకపోతున్నారు, వాటికి బానిసైపోయారు అని అనేవారు. కానీ ఈ రోజుల్లో చూస్తే ఆల్మోస్ట్ 95%, 95% వ్యక్తులు వ్యసన పరులైపోయారు. ఏదో ఒక దానికి బానిసైపోయారు. ఆ వ్యసనము పెద్ద పెద్ద విషయాల దగ్గర నుండి మొదలు పెడితే చివరికి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్, మొబైల్ అడిక్షన్ వరకు కూడా వచ్చేసింది. ఒకప్పుడు చేతిలో సిగరెట్ ప్యాకెట్ ఉండి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వెళ్ళి ఏదో ఒక ఇంటేక్, సబ్స్టెన్స్ అబ్యూస్ చేస్తున్నారంటే వాళ్ళని వ్యసన పరులు అనేవారు. ఈ రోజుల్లో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేతిలో ఫోన్ ఓపెన్ చేసి దాని వైపే చూస్తూ, దాన్ని స్క్రోల్ చేస్తూ, కంప్లీట్గా చుట్టూ ఉన్న పరిసరాలతో, వ్యక్తులతో కట్ అయిపోయి దాంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయి ఉండడాన్ని మొబైల్ వ్యసనం అని కూడా అంటున్నారు. అంటే తనపైన తనకు
నియంత్రణ ఉండట్లేదు, స్టాప్ చేయడం రావట్లేదు. ఒక ఆటోమేటివ్ మోడ్లోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. అందుకే నేనెవరిని అనేది మనం తెలుసుకోవడంతో మనకి కర్మేంద్రియాలను నియంత్రించుకునే శక్తి వస్తుంది. ఎలాంటి వ్యసనమైనా, ఎలాంటి అలవాటైనా, ఎలాంటి చాలా స్ట్రాంగ్గా ఏర్పడినటువంటి సంస్కారాన్నైనా మనం మార్చుకోగలుగుతాం. ఇప్పుడు ఒక కార్ని నడిపించేటువంటి డ్రైవర్కి తనెవరు అనేటువంటి విషయం తెలిస్తే ఆ కార్ని చక్కగా నడపగలుగుతాడు. ఆ డ్రైవరు తనెవరనేది మర్చిపోయాడు అనుకోండి, నేను డ్రైవర్ని, నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను అనే విషయమే మర్చిపోయి ఏదో మత్తులో కార్ని నడుపుతున్నారనుకోండి, తప్పకుండా అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సేమ్ అలాగే మన జీవితం అనేటువంటి ఈ వాహనాన్ని కూడా మనము నేనెవరిని అనే విషయాన్ని మరిచిపోయి నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి జీవితం అనేటువంటి దారిలో అనేక రకాల ప్రమాదాలని చూడాల్సి వస్తుంది. అవి ఒత్తిడి రూపంలో, సమస్యల రూపంలో, మానసిక చింతల రూపంలో అనేక రకాలుగా ఎదురవుతున్నాయి. అందుకే మనం ముందుగా ఆధ్యాత్మిక జ్ఞానంలో నిన్ను నీవు తెలుసుకో అనే మాటను వింటూ ఉంటాం. ఇప్పటి వరకు ఎంతమంది అయితే స్కాలర్స్, ఫిలాసఫర్స్ ఉన్నారో వారందరూ కూడా ముందుగా స్వయాన్ని తెలుసుకోండి. మహాత్మా గాంధీజీ కూడా రియల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటంటే వ్యక్తి తనని తాను తెలుసుకున్నప్పుడు అదే నిజమైనటువంటి విద్య అన్నారు. విద్యలో మనం అన్ని జనరల్ నాలెడ్జ్ అన్నీ తెలుసుకుంటున్నాం, కానీ నేనెవరిని అనే ప్రశ్నకి నాలెడ్జ్ జవాబు లేదు అంటే అది పరిపూర్ణమైన విద్య అనబడదు. రమణ మహర్షి కూడా ముందు నిన్ను నీవు తెలుసుకో అని అన్నారు. ఖురాన్లో కూడా పెహ్లే ఖుద్ కో జానో బాద్ మే ఖుదా కో జానో అని ఉంది. మరి ఇంతగా స్వయాన్ని తెలుసుకో అంటున్నారంటే దీని లోతు ఏదో ఉండి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎలా భావిస్తున్నాం, మన పరిచయాన్ని మనం ఎలా భావించుకుంటూ వచ్చాం? మీరెవరు అని ప్రశ్నించగానే వెంటనే జవాబు ఏమని వచ్చేది? నేను ఫలానా అని మన పరిచయం ఇస్తాం. కొందరు తమ కులం పరిచయం ఇస్తారు, కొందరు తమ వృత్తి పరిచయం ఇస్తారు, తమ స్థాయి పరిచయం ఇస్తారు, కొందరు తమ పేరు యొక్క ఆధారాన్ని తీసుకుంటారు పరిచయంలో. ఇవన్నీ కూడా వాస్తవంగా మన పరిచయం కాదు, కానీ మన పరిచయం అడిగినప్పుడు మనం ఇవే విషయాలను ఆధారంగా తీసుకుంటాం. ఇప్పుడు ఒకటి ఇమాజిన్ చేయండి, మీ బర్త్డేకి మీ క్లోజ్ ఫ్రెండ్ మీకు ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చారనుకోండి. గిఫ్ట్ వచ్చింది మీ ఇంటికి పోస్ట్ ద్వారా. గిఫ్ట్ పైన ప్యాకింగ్ మెటీరియల్ ఎంత అట్రాక్టివ్గా, ఎంత బాగుంది అంటే అది చూడగానే మీ మనసు సంతోషంతో నిండిపోయింది. ఆ గిఫ్ట్ని మీరు చాలా హ్యాపీగా ఓపెన్ చేద్దామని తీసుకున్నారు. ముందుగా దానిపైన రిబ్బన్ మీకు బాగా నచ్చింది, ఎంత బ్యూటిఫుల్గా ఈ రిబ్బన్ని డెకరేట్ చేసి ఉంచారు అని. సాటిన్ రిబ్బన్ ఉంది, చాలా సాఫ్ట్ సిల్కీగా ఉంది, చాలా మంచి కలర్ ఉంది దాంది. చాలా సంతోషపడుతున్నారు రిబ్బన్ ఎంత బాగుంది అని. ఆ రిబ్బన్ ఓపెన్ చేశారు. తర్వాత దాని ఎక్స్టర్నల్గా ర్యాప్ చేసిన పేపర్ అది చాలా గ్లేజీగా ఉంది, చాలా షైనింగ్ ఉంది. అది కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఎంత మంచి మెటీరియల్ ఉంది ప్యాకింగ్లో. ప్యాకింగ్ మెటీరియల్ అంతా ఓపెన్ చేశారు. అప్పుడు లోపల
ఒక వెల్వెట్ చిన్న బాక్స్ కనిపించింది. ఇక ఆ బాక్స్ చూడడానికి ఎంత బాగుందంటే మీకు ఆహా, నా ఫ్రెండ్ ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు, నాకు ఇంత మంచి బాక్స్ ఇచ్చాడు అని చాలా మురిసిపోతున్నారు. బాక్స్ ఆకారాన్ని చూసి చాలా గర్వపడుతున్నారు. ఎంత మంచి గిఫ్ట్ నా ఫ్రెండ్ నాకు ఇచ్చారా, ఆహా దీని ఆకారం ఎంత బాగుంది, ఎంత మంచి మెటీరియల్ ఇది అని సంతోషపడుతున్నారు. మీకు ఫ్రెండ్ పంపించినటువంటి గిఫ్ట్లో ఆ ఎక్స్టర్నల్ థింగ్స్ అన్నీ ఎంత సంతోషాన్ని ఇస్తున్నాయి, చాలా గర్వపడేలాగా చేస్తున్నాయి. ఏదో చాలా కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ నా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు అనేటువంటి ఫీలింగ్లో మీరు ఉన్నారు. ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్లో మీ ఫ్రెండ్ గిఫ్ట్ నచ్చిందా అని అడిగారు. మీరు చాలా బాగుంది, ఎంత మంచి ప్యాకింగ్ అది, దాని రిబ్బన్ ఎంత బాగుంది, కలర్ ఎంత బాగుంది, దాని పేపర్ ఎంత బాగుంది, ఇంకా నాకు ఆ బాక్స్ అయితే చెప్పలేనంతగా నచ్చేసింది అని అంటున్నారు. అది సరే కానీ గిఫ్ట్ ఎలా ఉంది అని అడుగుతున్నాడు ఫ్రెండ్. అదే చెప్తున్నాను కదా, నాకు ఆ బాక్స్ చాలా నచ్చింది అంటే, నేను బాక్స్ గురించి అడగట్లేదు, నేను బాక్స్ లోపల నేను పంపించిన గిఫ్ట్ గురించి అడుగుతున్నాను అని అంట. అప్పటి వరకు ఆయన అసలు బాక్స్ ఓపెన్ చేసి చూడలేదు. ఎందుకంటే బాక్స్లోనే ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆ బాక్స్ ఎంత బాగుంది, పేపర్ ఎంత బాగుంది, రిబ్బన్ ఎంత బాగుంది, ఎంత మంచి గిఫ్ట్ పంపించాడు అని దాన్ని చూసి మురిసిపోతున్నాడు. ఫ్రెండ్ అలా యాక్చువల్ గిఫ్ట్ చూడు అని అన్నప్పుడు అప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే అందులో ఒక మంచి డైమండ్ ఉంటుంది. ఆ డైమండ్ చాలా చాలా కాంతివంతంగా, చాలా ప్రకాశిస్తూ ఉంటుంది. అది తీసి దాన్ని ఒక రింగ్కి పెట్టి ఉంటుంది. అది తీసి చూస్తాడు. అయ్యో, నేను ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ నా ఫ్రెండ్ ఇస్తే నేను గమనించనే లేదే, నేను అప్పటి నుండి బాక్స్ని చూసి సంతోషపడుతున్నాను అని అనుకుంటాడు. సేమ్ ఇదే పరిస్థితి మన లైఫ్లో కూడా మనం ఫేస్ చేస్తున్నాం. మన జీవితంలో ఏవైతే మన పోస్ట్, పొజిషన్, అచీవ్మెంట్స్ ఉన్నాయో అవి ప్యాకింగ్కి రిబ్బన్ లాంటివి. సాటిన్ రిబ్బన్ ఎట్లా అయితే వ్యక్తిని ఆకర్షించిందో, మనకు కూడా మన పోస్ట్ కావచ్చు, పొజిషన్ కావచ్చు, అచీవ్మెంట్స్ కావచ్చు, అవి ఒక రిబ్బన్ లాంటివి. ఆ తర్వాత ఏదైతే మన లైఫ్లో మనం కొనుక్కున్నవి, కష్టపడి ఆర్జించినటువంటివి, బిల్డింగ్ కావచ్చు, కార్ కావచ్చు, ఎస్టేట్స్ కావచ్చు, ఇంకేమైనా ప్రాపర్టీస్ కావచ్చు, అవన్నీ ర్యాపింగ్ పేపర్ లాంటివి. ఆ ర్యాపింగ్ పేపర్ కూడా ఓపెన్ చేస్తే వచ్చేటువంటి వెల్వెట్ బాక్సే మన ఫిజికల్ బాడీ, మన శరీరం. మనం ఎక్కడి వరకు రీచ్ అయ్యామో ఈ శరీరాన్ని చూసుకునేంత వరకు వెల్వెట్ బాక్స్ ఎంత బాగుంది అని ఆయన ఎలా సంతోషపడ్డాడో మనం కూడా, నేను మంచి హైట్ ఉన్నాను, మంచి కలర్ ఉన్నాను, మంచి పర్సనాలిటీ ఉంది, ఎక్స్టర్నల్ అపియరెన్స్ వరకే రీచ్ అవుతున్నారు. కానీ భగవంతుడు మనకి చాలా మంచి గిఫ్ట్ని ఇచ్చాడు. యాక్చువల్ బాక్స్ లోపల మనం చూడాలి ఎలా ఉన్నామని. అందరూ ఒకసారి స్ట్రైట్గా కూర్చోండి. ఇప్పుడు ఆ బాక్స్ లోపల ఏముందో చూద్దాం. మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. మీ మనసులోకి మీరు వెళ్ళండి. నా జీవితంలో ఇప్పటి వరకు నేను సాధించిన విజయాలు, నేను పని చేసినటువంటి పోస్ట్, లేదా నాకు సమాజం ఇచ్చిన గుర్తింపు, నా కళలు, నా విశేషతలు, ఇవన్నీ బాహ్యంగా ఉన్నవి.
ఒక్కసారి ఆ రిబ్బన్ ఓపెన్ చేసి పక్కన పెట్టేసేయండి. మీ పోస్ట్, పొజిషన్, మీ విశేషతలు, సమాజంలో మీకున్న గుర్తింపు అన్నింటినీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక లేయర్, మీ పైన కప్పబడి ఉన్నటువంటి మీ ఆస్తులు, అంతస్తులు, మీకున్నటువంటి ప్రాపర్టీస్, మీ ఫైనాన్షియల్ స్టేటస్, ఏదైతే మీ పైన ఒక ర్యాపింగ్ పేపర్ లాగా కవర్ చేసి ఉందో, ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేసి పక్కన పెట్టేసేయండి. దానికి కూడా అతీతంగా అవ్వండి. ఇప్పుడు కేవలం మిమ్మల్ని మీరు చూస్తున్నారు. మీ బాహ్య శరీరం కనబడుతుంది. కానీ శరీరం కూడా ఒక ఎక్స్టర్నల్ బాక్స్ లాంటిది. దీని లోపలే నా వాస్తవిక స్వరూపం ఉంది. శరీరం లోపల భ్రూమధ్య స్థానంలో స్వయాన్ని చూడండి. ఒక షైనింగ్ బ్రైట్ డైమండ్, ఒక ప్రకాశవంతమైన డైమండ్ మెరుస్తూ ఉంది. ఇదే నేను, ఇదే నా వాస్తవిక స్వరూపము. నేను అతి సూక్ష్మమైన దివ్యమైన ఒక జ్యోతిర్బిందువును. నా శక్తితోనే ఈ శరీరం అంతా పనిచేస్తుంది. ఇదే ఫీలింగ్తో ఇప్పుడు నార్మల్ కాన్షియస్నెస్లోకి రండి. బాహ్య వాతావరణం స్పృహలో ఉండి ఇప్పుడు శరీరంలో భ్రుకుటి మధ్యలో నేను ఒక డైమండ్లా ప్రకాశిస్తున్నానని ఫీల్ అవ్వండి. కళ్ళు తెరవండి. కానీ ఇదే ఫీలింగ్తో నేను ఈ శరీరంలో భ్రూమధ్య స్థానంలో ఒక ప్రకాశించే డైమండ్గా ఉన్నాను. చూస్తున్నాను, కళ్ళు కాదు చూసేవి. నేను ఆత్మను కళ్ళ ద్వారా చూస్తున్నాను. వింటున్నాను, కానీ చెవులు కాదు వినేది. నేను ఆత్మను చెవుల ద్వారా వింటున్నాను. కర్మలు చేస్తూ ఉన్నాను, కానీ ఇంద్రియాలు కాదు చేస్తున్నవి. నేను ఆత్మను ఇంద్రియాల ద్వారా చేస్తున్నాను.
సో ఎవ్రీ టైం మన పవర్ అంతా మన చేతుల్లో ఉంది అనే ఫీలింగ్లోకి మనం రావాలి. ఈ శరీరం ఏదైతే ఉందో ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ని వాడుకునే మాస్టర్ ఎవరు? మనమే. ఈ శరీరాన్ని మనము ఉపయోగించుకుంటున్నాం, వాడుకుంటున్నాం, ఈ శరీరానికి యజమానిగా ఉన్నాం. అదే ఫీలింగ్తో మనము చేస్తూ ఆ కర్మలలో దేనికి మనం మన యొక్క పవర్ని ఇవ్వం. మొత్తం పవర్ అంతా మన చేతుల్లో ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది అంటే, నా మనసు నా కంట్రోల్లో లేదు, నేను అనుకున్నట్టుగా ఏం చేయలేకపోతున్నాను, నా నోరు ఆగట్లేదు, లేదా నా చెయ్యి ఆగట్లేదు, ఇటువంటి మాటలు వస్తాయి. అంటే ఇంద్రియాలకి పవర్ ఇచ్చేసి నేనేం చేయట్లేదు, అవే నా ద్వారా వస్తున్నాయని అంటారు. కానీ వాస్తవంగా శక్తి మొత్తం ఆత్మలో ఉంది. అయితే మనల్ని మన శరీరం పెంచుకుంటే మొత్తం శక్తిని మనం శరీరానికి ఇచ్చేసినట్టు అవుతుంది. ఎప్పుడైతే స్వయాన్ని ఈ శరీరం కాదు, నేను ఒక చైతన్య శక్తి ఆత్మను అని భావిస్తారో అప్పుడు మొత్తం శరీరాన్ని నియంత్రించే శక్తి ఆత్మలో ఉన్న అనుభవం చేస్తారు. ఒక చైతన్యమైనటువంటి శక్తి. స్థూలంగా కనిపించే శరీరము 60, 70, 80 కేజీలు ఉంటుంది. శరీర ఆకారం పెద్దగా ఉంది, కానీ ఇంత పెద్ద భారీ శరీరాన్ని నడిపించే శక్తి ఆత్మ అతి సూక్ష్మమైనది. అందుకే ఒక వ్యక్తి మరణించినప్పుడు అప్పటి వరకు 10 కేజీల బరువున్న శరీరాన్ని ఆ వ్యక్తి మోసేవాడు. అంటే ఆత్మ ఉన్నప్పుడు ఆ శరీర బరువంతా కూడా ఆత్మ మోస్తుంది. కానీ వన్స్ ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టింది అంటే ఆ శరీరం అంతా నేల కొరికిపోతుంది. కొంచెం కూడా, 1 ఇంచు కూడా జరగదు. మరి శరీరాన్ని ఎదురుగా పెట్టుకొని, అంటే డెడ్ బాడీని ఎదురుగా పెట్టుకొని అందరు ఏడుస్తూ ఏమంటారు? ఆయన లేడు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, మన మధ్యలో లేడు, ఇంకా చాలా దూరం వెళ్ళిపోయాడు, ఇంకా మళ్ళీ మన మధ్యలోకి రాడు అని ఇలా ఏడుస్తూ ఉంటారు. అంటే ఎవరి గురించి అలా అంటున్నది? శరీరం అయితే ఎదురుగానే ఉంది కదా, శరీరాన్ని అయితే చూస్తూనే ఉన్నారు కదా, అయినా కూడా ఆయన లేడు అంటున్నారు. ఈ శరీరాన్ని ఏమో ఎంత వీలైతే అంత తొందరగా తీసేయాలి అని భావిస్తున్నారు. ఇక శవాన్ని తొందరగా తీసేయాలి అంటారు. అంటే ఆయన అని సంబోధిస్తున్నది అక్కడ ఆత్మని కానీ శరీరాన్ని కాదు. అంటే జీవించి ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఒక ఆత్మగానే ఉన్నాడు. శరీరం అనేది అతడు ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడు కర్మలు చేయడానికి. సేమ్ మనము అంతే. ఈ శరీరము మనకి ఈ కర్మక్షేత్రంలో కర్మలు చేయడానికి లభించిన ఒక సాధనం. ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నది మనం చైతన్య శక్తి ఆత్మలం. ఆత్మకు శరీరం ఒక వస్త్రము లాంటిది. అందుకే భగవద్గీతలో కూడా భగవంతుడు వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సయ్యాతి నవాని దేహి అన్నారు. ఒక వస్త్రం పాతబడితే ఎలాగైతే తీసి మళ్ళీ కొత్త వస్త్రాన్ని ధరిస్తారు, సేమ్ అలాగే శరీరం కూడా వృద్ధాప్యంలోకి వచ్చింది, లేదా ఆ శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ శరీరాన్ని వదిలేసి ఆత్మ మళ్ళీ కొత్త శరీరాన్ని ధరిస్తుంది.
కొత్త శరీరాన్ని ధరించే ప్రక్రియని మృత్యు మళ్ళా జన్మ అంటాం. ఇది శోకిస్తూ దుఃఖించాల్సినటువంటి విషయం ఏమీ కాదు. ఆత్మ కేవలం ఒక వస్త్రాన్ని మారుస్తుంది. ఇంతకీ ఆత్మ ఏంటి అసలు? ఆత్మని ఒక అమరమైనటువంటి శక్తి, ఒక అద్భుతమైనటువంటి శక్తి. ఆత్మ గాలికి ఎండిపోయేది కాదు, నీటికి తడిచేది కాదు, కత్తితో 2 ముక్కలు అయ్యేది కూడా కాదు. దీన్నే మళ్ళీ భగవద్గీతలో నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అంటారు. అంటే మనం ఎలాంటి అమర అవినాశి శక్తిగా ఉన్నాము అనేది మనం రియలైజ్ అవుతే మనకు అసలు మృత్యు భయం కూడా తొలగిపోతుంది. జీవితంలో మనిషి చాలా ఆరాటపడుతూ ఎక్కడ ప్రాణం పోవద్దు అని అన్నిటినీ పట్టుకొని ఉండాలని ఆలోచిస్తాడు. నిజానికి ఆత్మ అవినాశి, ఆత్మకు అసలు మరణమే లేదు. మనల్ని మనం ఆత్మగా భావిస్తే, నేను అవినాశిని, నాకు అసలు మృత్యువు లేదు అనే సత్యాన్ని గ్రహిస్తే అసలు ఈ భయమే ఉండదు. ఏదో పోగొట్టుకుంటాను, ఏదో నాకు జరుగుతుంది అనేటువంటి ఆ చింత, భయం అవన్నీ తొలగిపోతాయి. మరి ఆత్మలో 3 సూక్ష్మ శక్తులు ఉన్నాయి. ఇక్కడ చిత్రంలో మీరు చూస్తే ఆత్మను ఒక జ్యోతిగా చూపించారు. క్రింద 3 సూక్ష్మ శక్తులు ఉన్నాయి: మనస్సు, బుద్ధి, సంస్కారం. మనస్సు అనగానే చాలా మంది హృదయాన్ని మనస్సును కలిపేసి వాడుతూ ఉంటారు. వాస్తవంగా మనస్సు వేరు, హృదయం వేరు. హృదయం అంటే హార్ట్, శరీరంలోని ఒక భాగం. అది మనస్సు అనేది ఒక భాగం కాదు. శరీరం లోపల సైన్స్ పరంగా మీరు ఏ పార్ట్ను కూడా చూపిస్తూ దిస్ ఈజ్ మైండ్ అని అనలేరు. దెర్ ఈజ్ నో మైండ్ ఎట్ ఆల్. ఫిజికల్గా చూసే పార్ట్స్లో బ్రెయిన్ ఉంది, హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, డైజెస్టివ్ సిస్టమ్, మిగతా అన్ని సిస్టమ్స్ ఉన్నాయి. రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది. ఇంకా దేంట్లో కూడా ఎక్కడ మైండ్ అనే పదం లేదు. ఎందుకంటే మైండ్ అనేది ఒక బాడీ పార్ట్ కాదు. మైండ్ అనేది సమ్ ఎనర్జీ. ఆత్మ యొక్క సంకల్ప శక్తిని, ఆత్మ యొక్క ఆలోచన శక్తిని మనస్సు అంటారు. అంటే మనస్సు అంటే ఏంటి అంటే మన ఆలోచనలు అని అర్థం. మన థింకింగ్ ఫ్యాకల్టీని మైండ్ అంటారు. మనం నిత్యం చేసేటువంటి ఆలోచనలన్నీ మనస్సు చేస్తున్నవి. మనస్సుతో మనం ఆలోచిస్తాం. ఏదైనా తప్పుగా మాట్లాడేటప్పుడైనా, లేదా ఏదైనా ఒక ప్రదేశంలో నడుస్తూ ఉన్నప్పుడైనా చూడండి, మైండ్ యువర్ టంగ్, మైండ్ యువర్ హెడ్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ అనే పదాన్ని బాగా ఉపయోగిస్తాం. అంటే అక్కడ ఏంటంటే కొంచెం ఆలోచించి మాట్లాడు, కొంచెం ఆలోచించుకొని చూసి నడువు, నీ పని నువ్వు చూసుకో. అంటే వాటిలో చాలా అర్థం వస్తుంది. ఇక్కడ మనం మనస్సుతో చేసేటువంటి ఆలోచనలు ఎలా ఉంటే అలాంటి అనుభూతులే పొందుతాం. అందుకే అంటారు థింకింగ్ డిటర్మైన్స్ హౌ యూ ఎక్స్పీరియన్స్ యువర్ లైఫ్ అని. మన ఆలోచన సరళి నెగిటివ్గా ఉంటే మన జీవితం అంతా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ చేసుకుంటూ ఉంటాం. ఆలోచన సరళిని పాజిటివ్గా చేసుకుంటే ప్రతి దానిలో పాజిటివ్గానే అనిపిస్తుంది. మొత్తం ప్రపంచం కీ అంతా ఈ ఆలోచనల్లోనే ఉంది. మనకి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ఏం జరుగుతున్నా అదంతా ఒకవైపు, మీ ఆలోచనలు ఒకవైపు. మన చుట్టూ ఎలాంటి
ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా, ఎలాంటి విఘ్నం ఉన్నా, మన ఆలోచన ఒక ఆయుధం. అది మన చేతుల్లో ఉంది అంటే అనుభూతి మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం బ్యాండేజెస్ వేశారు. హాస్పిటల్లో పడుకొని ఉన్నాడు బెడ్ పైన. కాలు వేలాడుతుంది, పట్టి కట్టి పైకి వేలాడి తీశారు. తలకి మొత్తం బ్యాండేజెస్, చేతులకి ఎవ్రీథింగ్, టోటల్ బాడీ బ్యాండేజెస్తో ఉంది. ఆ వ్యక్తి ఆలోచిస్తున్నాడు, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని. ఉందా ఆయనకి చాయిస్ అలా ఆలోచించడానికి? ఉందా లేదా? అలా ఆలోచించొచ్చా లేదా? ఆలోచించవచ్చు కదా. చూడండి, ఆయన హీ చూస్ టు బీ హ్యాపీ. యాక్చువల్గా చూస్తే యాక్సిడెంట్ చాలా సివియర్గా జరిగి మొత్తం అంతా పట్టిగట్టి ఉండి సర్జరీస్ అయ్యి హాస్పిటల్లో బెడ్ పైన ఉండి ఆ వ్యక్తి ఆలోచిస్తున్నాడు, నా అంతటి అదృష్టవంతుడు ఎవరు లేరు అని. ఇది ఆలోచనకున్నటువంటి శక్తి. అంటే మీరు మీ ఆలోచనలను మీ పరిస్థితులకు భిన్నంగా, మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అతీతంగా రచించే శక్తి మీకుంది. ఏం ఆలోచనలు రచిస్తారు, దట్ ఈస్ అప్ టు యూ. దీనంగా నా భాగ్యం ఏంటి, నా అదృష్టం ఏంటి, ఇలా అయిపోయింది, నాకేంటి ఇలా జరిగింది అని మీరు ఆలోచించుకుంటూ ఉంటే అదే సఫరింగ్ అనుభవమే కలుగుతుంది. కానీ ఏం జరిగినా, ఒకవేళ ఎంత పెద్ద పరిస్థితి వచ్చినా అది ఎక్స్టర్నల్గా, బాహ్యంగా వచ్చింది. ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్ అది నా చాయిస్. దానికి నేను కింగ్ని. నేను ఎలా క్రియేట్ చేస్తే అదే ఎక్స్పీరియన్స్ నాకు అవుతుంది. శరీరానికి ఆపరేషన్ అయింది, ఓకే, శరీరం చాలా డ్యామేజ్ అయింది, ఇట్స్ ఓకే. కానీ నాకేమైంది, నేను బాగున్నాను కదా, నేను ఒక అవినాశి ఆత్మను, నేనైతే మంచి ఆలోచనలు చేయొచ్చు కదా. ఇది మన లోపల ఉన్న పవర్. ఎప్పుడైతే మనం ఈ పవర్ని మన చేతుల్లోకి తీసుకుంటామో, అంటే మంచి ఆలోచనలను రచించడం మొదలు పెడతామో, అప్పుడు మన జీవితంలో మొత్తం అన్ని గుడ్ ఎక్స్పీరియన్సెస్ని ఆహ్వానిస్తాం. ఎక్స్టర్నల్ థింగ్స్ మన చేతుల్లో లేవు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏమైనా జరగచ్చు, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, ఎవరు ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు. బట్ ఇంటర్నల్ టోటల్లీ యువర్ చాయిస్. మీరేది ఎంచుకుంటారో అదే మీకు అనుభవం అవుతుంది లైఫ్లో. అందుకే మన సంకల్ప శక్తిని మనం బాగా అర్థం చేసుకొని, మనసు నాది, నా మనసు నా ఇష్టం అంటారు కదా. అప్పుడు ఏం చేయాలి మరి? మన మనసు ఇది, నా మనసు, నేను ఎలా చెప్తే అలా వింటుంది నా మనసు అని సంకల్పం చేస్తూ పాజిటివ్ ఆలోచనలే చేయాలి. నా మైండ్ నా కంట్రోల్లో లేదు అని అనడానికి లేదు. ఇంకా మీరు ఎలా ఆలోచిస్తే అలాగే మీ మైండ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. మీరే పాజిటివ్గా ఆలోచనలను రచిస్తూ మీ మైండ్ని డైవర్ట్ చేయండి. మైండ్కి ఒక డైరెక్షన్ని ఇవ్వండి. మైండ్ ఒక స్మాల్ బేబీ లాంటిది. చిన్న బేబీకి నర్చరింగ్ చేస్తూ మనము ఎలాంటి శిక్షణ ఇస్తామో, ఎలా పాలన చేస్తామో అలాగే ఆ బేబీ ఎదుగుతుంది. పసిపిల్లలకి మీరు శిక్షణ సరిగా ఇవ్వలేదనుకోండి, అక్కడ వారు అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ అలాగే మైండ్కి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రేమగా చెప్పాలి. మనం ఎలా చెప్తే అలా మన మనస్సు వింటుంది. అన్నిటికంటే టఫ్ జాబ్ ఇది. మనసుని కంట్రోల్ చేయలేము, మనసు కళ్ళెం లేని గుర్రం లాంటిది అని అంటూ ఉంటారు. గుర్రాన్ని కూడా నియంత్రించడం ఒక ట్రిక్. అంటే గుర్రాన్ని నియంత్రించే యుక్తి కూడా రావాలి. మంచి స్కిల్డ్ పర్సన్స్ అయితే గుర్రాన్ని ఎక్కడి నుండి ఎక్కాలి, ఎటువైపు నుండి దాన్ని అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ తెలుసుకొని దాన్ని హ్యాండిల్ చేస్తారు. మనసు చిన్నపిల్లల్లాగా మిస్చీవియస్గా కూడా బిహేవ్ చేస్తుంది. పిల్లల్ని హ్యాండిల్ చేయడం వచ్చిన వాళ్ళైతే యుక్తి రచిస్తారు.
జనరల్గా చూడండి, పిల్లలని ఏదైనా చెయ్యొద్దు అంటే ఊరుకుంటారా? ఇది వద్దు, ఇది చెయ్యకు అంటే ఇంకా ఎక్కువ చేసేస్తారు. సపోజ్ మీరు ఇంటి నుండి బయటికి వెళ్తూ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఒక గంట సేపు నేను బయటికి వెళ్తున్నాను, ఇదిగో నా వస్తువులు ఏవి తీయకూడదు, అక్కడ గ్లాస్ పెట్టాను అది మాత్రం టచ్ చేయకూడదు, ఈ బాల్ ఇది మాత్రం ముట్టుకోవద్దు, అక్కడ అది మాత్రం చేయొద్దు అని ఇలా బోలెడు ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చేశారు. వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి ఏం చేస్తారు పిల్లలు? మీరు ఏవేవి చెయ్యొద్దన్నారో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వాటిల్లో 90% చేసేస్తారు. చేసేసి ఏదో ఒక డ్యామేజ్ కూడా జరుగుతుంది అక్కడ. ఇప్పుడు అక్కడ ఫాల్ట్ ఎవరిది? పిల్లలదా మనదా? మనది. బికాజ్ మనము పిల్లలకి ఏం చెయ్యొద్దో చెప్పాం కానీ ఏం చెయ్యాలో చెప్పలేదు. వాళ్ళంతటి వాళ్ళు ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకోలేరు. అందుకని చెయ్యొద్దు అన్నవి ఓటు చేసేస్తారు. ఇప్పుడు అలా చెప్పే బదులుగా, మీరు బయటకు వెళ్తున్నాను నేను వచ్చేసరికి మీరు ఈ హోంవర్క్ పూర్తి చేయండి, ఇవి అన్నీ నీట్గా పెట్టుకోండి, ఇది చేసి రెడీగా ఉండండి, నేను వచ్చేసరికి మీకు ఇది తీసుకొని వస్తాను అని అలా ఏదైనా చెప్పారనుకోండి, పిల్లలు ఏం చేసేవారు? తొందరగా ఆ పనులు చేసుకొని ఇంకెప్పుడు వస్తున్నారా అని ఎదురు చూస్తూ ఉంటారు. మీ రాక కోసం చూస్తూ ఉంటారు. మనసుకు కూడా మనం ఏం ఆలోచించాలి, ఏం చెయ్యాలి అనేది చెప్పాలి కానీ ఏం చెయ్యకూడదు అనేది చెప్పే అవసరం లేదు. ఏం చేయకూడదు అనేది మనకి ఆల్రెడీ ఐడియా ఉంది కదా. ఇది తప్పు, ఇది ఒప్పు అనేటువంటి విషయాలైతే మనకు తెలుసు కదా. ఇప్పుడు కేవలం చెయ్యాల్సిన వాటి వైపు మనస్సును మరల్చాలి, మనసు యొక్క దిశను ముందుకు నడిపించాలి. రాజయోగ విధానంలో, ఈ మెడిటేషన్లో మనకి మైండ్ని నెమ్మదిగా పాజిటివిటీ వైపు ఛానలైజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం అలవాటవుతుంది. మనం మనసును వదిలిపెట్టాం. ఇక్కడ మెడిటేషన్లో కళ్ళు మూసుకొని ఏం ఆలోచించకుండా కూర్చోవడం ఉండదు. ఎందుకంటే మీరు ఖాళీగా కూర్చోండి, ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. చివరికి నేను ఏం ఆలోచించొద్దు ఈ ఆలోచన అయినా వస్తూ ఉంటుంది. అందుకే ఆలోచన రహితంగా ఉండటం మెడిటేషన్ కాదు. ఆలోచనలకు ఒక దిశనిస్తూ, ఆ చేసే ఆలోచన ద్వారా మంచి అనుభూతిని పొందుతూ, లోపల మన ఇంటర్నల్ పవర్స్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండటం, ఒక రైట్ డైరెక్షన్లో ముందుకు నడిపించడం, ఇది మెడిటేషన్ యొక్క లక్ష్యం. అందుకే ఇక్కడ మనము మనస్సును ఉపయోగించి మెడిటేషన్లో పాజిటివ్ అఫర్మేషన్స్తో, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తాం. మన జీవితంలో దేనికైనా, ఏ ప్రాబ్లం అయినా, ఏ విషయంలో అయినా, ఏ ఇష్యూలో అయినా, దేనికైనా మీ దగ్గర ఉన్న స్ట్రాంగ్ పవర్, చాలా గొప్ప శక్తి ఏంటంటే మీ ఆలోచనే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నా దగ్గర ఉన్నటువంటి ఈ పవర్ని ఎవ్వరూ నా నుండి సపరేట్ చేయలేరు. ఎవరైనా ఏదైనా చేయగలిగితే బయట వరకే చేయగలుగుతారు, కానీ నా ఆలోచనలు పూర్తిగా అవి నావి, నా నియంత్రణలో ఉన్నాయి. వీటిని బట్టి నాకు జరిగే విషయాలను నేను ఆహ్వానిస్తాను అని. రెండవది, ఆత్మలో ఉన్నటువంటి శక్తి బుద్ధి. బుద్ధి అంటే బ్రెయిన్ కాదు. బ్రెయిన్ అనేది ఫిజికల్ ఆర్గన్. బుద్ధి అనేది మన నిర్ణయ శక్తి. సైన్స్లో ఎక్కడ బాడీ పార్ట్స్లో ఇంటెలెక్ట్ అనేది లేదు. దట్ ఈస్ ఓన్లీ బ్రెయిన్, నో బుద్ధి. బుద్ధి అంటే ఎక్కడైనా చూడండి, నా బుద్ధి పనిచేయలేదు ఆ టైంలో అంటారు, నాకు తినబుద్ధి కావట్లేదు అంటారు.
నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు అంటారు. బుద్ధి బుద్ధి అని ఎక్కడ వాడుతున్నాం చూడండి. బుద్ధి అంటే అక్కడ మన చాయిస్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం బుద్ధి అని వాడేటువంటి స్థానంలో. బుద్ధి చేసే పని అది, చూస్ చేసుకోవడం, ఎంపిక చేయడం, ఎనలైజ్ చేయటం, నిర్ణయం తీసుకోవటం, ఇవన్నీ బుద్ధి చేస్తుంది. మనస్సు ఒక విషయంలో చాలా రకాల ఆలోచిస్తుంది, కానీ బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. చాలా చాయిసెస్లో ఒకటి చూస్ చేసుకునేది బుద్ధి. అందుకే బుద్ధిని చాలా స్ట్రాంగ్ పవర్ అని అంటారు. భగవంతుడిని కూడా నాకు సద్బుద్ధిని ప్రసాదించు అంటారు. అంటే చాలా రకాల ఆప్షన్స్ ఉన్నా కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకునేటువంటి నాలెడ్జ్ని లేదా ఆ పవర్ని నాకు ఇవ్వు అని అడుగుతారు. ఇప్పుడు ఎక్కడైనా నా బుద్ధి పని చేయలేదు అంటే అర్థం ఏంటి? ఐ వాజ్ అనేబుల్ టు డిసైడ్. నేను నిర్ణయం తీసుకోలేకపోయాను అని చెప్పడానికి నా బుద్ధి పని చేయలేదు అంటారు. అంటే బుద్ధి చేసేది అలా నిర్ణయం తీసుకునేటువంటి పని. ఇది కాదు, బుద్ధి ఒక నేత్రం లాంటి పని చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు కళ్ళ ఎదుట ఉన్నవన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ లేని వాటిని మీరు చూడవచ్చా? లేని వాటిని మీరు చూడగలుగుతారా? చూడవచ్చు. లేని వాటిని కూడా మీరు చూడవచ్చు. కేవలం బుద్ధి నేత్రంతో మీరు చూడగలుగుతారు. జ్ఞాన నేత్రం అని కూడా అంటారు దీన్ని. ఈ జ్ఞాన నేత్రంతో, బుద్ధి నేత్రంతో స్వయాన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, నా మస్తకం మధ్యలో నేను ఒక షైనింగ్ స్టార్ లాగా, ఒక డైమండ్గా ప్రకాశిస్తున్నాను. చూడండి, మీ బుద్ధి నేత్రంతో మీరు చూస్తున్నారు. మీ బ్రుకుటి మధ్యలోనే మీరు ఒక దివ్య శక్తిగా ప్రకాశిస్తూ ఉండడం చూస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ స్టార్గా. అంతే, బుద్ధి నేత్రంతో స్వయాన్ని చూడడం ఇది. ఇలా బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది, నేత్రంలాగా చూస్తుంది కూడా. మెడిటేషన్లో మైండ్, ఇంటెలెక్ట్ అంటే మనసుతో ఆలోచిస్తూ బుద్ధి ద్వారా దృశ్య రూపంలో చూస్తూ ప్రయాణిస్తాం. బుద్ధి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా చూడడము చేస్తుంది. తర్వాత మన లోపలుండే సూక్ష్మ శక్తి, మూడవది సంస్కారం. సంస్కారం అంటే కర్మల శక్తి. ఏదైతే ఆలోచించారో, నిర్ణయం తీసుకున్నారో, తర్వాత దాన్ని ప్రాక్టికల్గా కర్మ రూపంలో చేస్తున్నారు. కర్మ రూపంలో చేసినప్పుడు పదే పదే రిపీట్ చేస్తే ఏదైనా ఒక పనిని, ఒక యాక్షన్ని, అది సంస్కారంగా ఏర్పడుతుంది. మనం చేసేటువంటి ఒక పని పదే పదే రిపీట్ చేస్తే అదొక సంస్కారం అనబడుతుంది. సంస్కారాలు ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఇంకా డీప్గా చెప్పాలంటే 5 రకాలు ఉంటాయి. మొదటి రకం సంస్కారాలు ఏంటి అంటే పూర్వజన్మ యొక్క సంస్కారాలు. పూర్వజన్మలో ఒకవేళ మంచి సింగర్గా ఉంటే ఈ జన్మలో కూడా బాల్యం నుండి చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. పూర్వజన్మ యొక్క కళలు, విశేషతలు, గుణాలు ఈ జన్మలో బాల్యం నుండే బాగా ఇమర్జ్ అయి ఉంటాయి. అందుకే కొంతమంది ఫ్యామిలీస్లో మా వంశంలో ఎవరికి లేని అలవాటు వీళ్ళకి వచ్చింది అంటారు. అంటే ఆ పిల్లల యొక్క పూర్వజన్మ సంస్కారం అది. ఎవ్వరికి లేని బుద్ధులు ఉన్నాయి వీరిలో అంటారు. అంటే వారి పూర్వజన్మ, గత జన్మ యొక్క సంస్కారం అది.
రెండవది జెనెటికల్గా వచ్చేవి, అంటే పుట్టుకతో వచ్చేటువంటి సంస్కారాలు. పిల్లల్ని చూసి అంటారు సేమ్ తాతలాగే దిగాడని అంటారు, లేదా తండ్రిలాగే ఉన్నాడు, వాళ్ళ అమ్మమ్మే వాళ్ళ నానమ్మే, ఇలా చెప్తూ ఉంటారు. అంటే వంశపారంపర్యంగా వారిలో ఆ లక్షణాలు, వారి లోపల ఉన్న ఆ గుణాలు వచ్చాయి అంటారు జెనెటికల్గా. మూడవది సాంగత్యం ద్వారా ఏర్పడే సంస్కారాలు. ఎవరితో సహవాసం చేస్తారో వారి అలవాట్లు, గుణాలు వీళ్ళలో కనబడుతూ ఉంటాయి. అందుకే 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారు అంటారు. 4వ రకం సంస్కారాలు ఏంటంటే విల్ పవర్, మనోబలంతో ఏర్పడే సంస్కారాలు. ఎవరిలో అయితే బాగా మనోబలం ఉంటుందో వాళ్ళ 6th సెన్స్ యాక్టివేట్ అవుతుంది అంటారు. అంటే ఈ 5 సెన్సెసే కాకుండా ఇంకొక పవర్ వారిలో జనరేట్ అయ్యి దాని ఆధారంగా వారు ఎలాంటి ఇంపాసిబుల్ టాస్క్ అయినా పాసిబుల్ చేసేస్తారు అని అంటారు. మనోబలం. ఇక 5వది కామన్గా ప్రతి ఒక్క ఆత్మలో ఉండేటువంటి సంస్కారాలు. అవేంటి అంటే మూల సంస్కారాలు. అవి మన ఒరిజినల్ ఇన్నేట్ క్వాలిటీస్. అవి ప్రతి ఒక్కరిలో కామన్గా ఉండేవి. అవే 7 గుణాలు ఉన్నాయి. అవే మన యొక్క మూల సంస్కారాలు. ఆ 7 గుణాలలో ఫస్ట్ జ్ఞానం, పవిత్రత, శాంతి, సుఖము, ప్రేమ, ఆనందం, శక్తి. ఈ 7 క్వాలిటీస్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మనకి తెలుసో తెలియకో జీవితంలో చేసే ప్రతి ప్రయత్నం వెనక ఈ 7 గుణాల ప్రాప్తి ఉండే ఉంటుంది. అంటే మనము వీటిని కావాలని కోరుకుంటాం లైఫ్లో. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా, ఇంతమంది చేసేటువంటి ప్రయత్నాలన్నింటిలో అల్టిమేట్గా వారు కావాలని అనుకునేది ఈ 7లో ఏదో ఒకటే. ఏదైనా సరే, మీరు ఏ ప్రయత్నమైనా చూడండి, ఏ లక్ష్య సాధనతో ముందుకెళ్తున్న వారినైనా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ని అడగండి, బాగా చదువుకుంటున్నారు, ఎందుకు చదువుకుంటున్నారంటే ఏమంటారు? మంచి ఉద్యోగం రావాలి. ఏం చేస్తారు మంచి ఉద్యోగం వచ్చి అని అడగండి. అలా అడుగుతూ అడుగుతూ వెళ్ళండి, ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? ఇప్పుడు మీరే చెప్పండి. మీరు కష్టపడి జీవితంలో ఒక ఉద్యోగం తెచ్చుకున్నారు, బాగా డబ్బు సంపాదించారు. ఎందుకోసం ఇవన్నీ? హ్యాపీగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి కదా. ఎందుకంటే ఆత్మ యొక్క మూల గుణం సుఖం. సుఖం అనుభూతి చేయడం ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీ. కొంతమంది మనశ్శాంతి కోసం అంటారు. ఎందుకంటే శాంతి ఆత్మ యొక్క స్వధర్మం, ఆత్మ యొక్క మూల గుణం. కొంతమంది ఎందుకు ఇన్ని డిగ్రీలు, ఇంకా ఈ వయసులో ఎందుకు చదువుకుంటున్నారు, ఇన్ని పిహెచ్డీలు ఉన్నాయి కదా, మీకు ఇన్ని రకాల చదువులు చదివారు కదా, ఇప్పుడు కూడా చదువుకోవడం ఎందుకు అంటే జ్ఞానం కావాలి అంటారు. ఎందుకంటే ఆత్మ యొక్క మూల గుణం అది జ్ఞానం. సో ప్రతి ఒక్కరూ చేసేటువంటి ప్రయత్నాల వెనకాల ఐదర్ ఎంజాయ్మెంట్ అంటే ఆనందమైన ఉంటుంది, లేదా పవర్. ఇప్పుడు ఒక పొలిటీషియన్ని అడగండి, ఎంత కష్టపడతారు, దేనికోసం? అదంతా పవర్లో రావాలి. నేను పవర్లో ఉన్నప్పుడు ఇలా చేస్తాను, నేను పవర్లో ఉంటే ఇలా చేస్తాను అంటారు. ఆ పవర్ కోసం అవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే పవర్ అనేది ఆత్మ యొక్క మూల గుణం. అందుకే జ్ఞానం, పవిత్రత, శాంతి, సుఖము, ప్రేమ, ఆనందము, శక్తి, ఈ 7 గుణాలలో ఏదో ఒకటే మనము కావాలని తపిస్తాం.
వీటిని మనం వెతుకుతున్నాం. ఎక్కడెక్కడ వెతుకుతున్నాం? వ్యక్తుల్లో, వైభవాల్లో, స్థానాల్లో, సాధనాల్లో వెతుకుతున్నాం. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే, మనం దేనికోసం పరితపిస్తూ వెతుకుతున్నామో, వేటినైతే అన్వేషిస్తున్నామో వాటిల్లో ఈ 7 గుణాల అనుభూతి లేనే లేదు. పుస్తకాలను చదవడంతో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది నాలెడ్జ్గా కన్వర్ట్ అవ్వాలి అంటే అది మనం ధారణ చెయ్యాలి. అలాగే కొందరు జీవితంలో పవిత్రత కోసము అన్నీ వదులుకొని తపస్సు చేస్తూ సాధన చేస్తూ ఉంటారు. అంటే అన్నిటికీ దూరమై వెళ్ళి ఏదో చేస్తే నాకు అది వస్తుంది అని భావిస్తారు. ఇల్లు వాకిలు వదిలేసి ఎక్కడో వెళ్ళిపోతారు. కాదు, అన్ని వదిలేసి చేస్తే వచ్చేది కాదు. అది అన్నిటిలో ఉంటూ అన్నిటికీ అతీతంగా అయ్యేటువంటి గుణం మనకి రావాలి. ఆత్మ యొక్క స్వధర్మంలో ఉండడం రావాలి. అప్పుడు ప్యూరిటీని అనుభవం చేస్తారు. అలాగే శాంతి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. అన్ని ఆధ్యాత్మిక స్థానాలలో దొరుకుతుందేమో అని వెతుకుతారు. ఇదొక స్థానంలో దొరికేది కాదు. ఆ స్థానంలో వెళ్తే మీకు దానికి రూట్ దొరుకుతుంది, అంతేగాని అక్కడే అది దొరకదు. పరమాత్ముడు మనకి శాంతికి మార్గం చెప్తున్నారు. ఆ మార్గంలో మనం నడిస్తే ఆ శాంతి అనుభవం మనం చేసుకోగలుగుతాం. కానీ మనం ఎక్కడెక్కడో, ఇప్పుడు చాలా అల్లరి ఉంది, టెన్షన్స్ ఉన్నాయని చెప్పి కొద్ది రోజులు లీవ్ తీసుకొని హిల్ స్టేషన్కి వెళ్తే మనశ్శాంతి దొరుకుతుందా? హిల్ స్టేషన్కి వెళ్తే మనశ్శాంతి ఉంటుందా? ఎక్స్టర్నల్ శాంతి ఉంటుంది అక్కడ, ఆ వాతావరణం బాగుంది, అక్కడ పీస్ఫుల్గా ఉంది. కానీ లోపల టర్బులెన్స్ అలాగే ఉంది కదా. ఇంటర్నల్గా మైండ్ని మోసుకెళ్ళారు కదా అక్కడికి కూడా. అక్కడుండి కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇది చేంజ్ అవ్వలేదు కదా, స్థానం చేంజ్ అయింది అంతే. పరిసరాలు మారాయి కానీ లోపల ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అలాగే ఉంది. అంటే మనం ఏవైతే ప్రయత్నాల కోసం, ఫైనల్లీ చూడండి, ఇప్పుడు రాజకీయవేత్తలు పవర్ కోసం అని అంటారు. ఎవరినైనా అడిగాని పవర్ వచ్చిందా? ఇంత కష్టపడి పొజిషన్లో నాకు ఒక కుర్చీ వస్తే, నాకు ఒక పొజిషన్ వస్తే పవర్ ఉంటుంది, ఆ పవర్లో ఉన్నప్పుడు నేను ఏదైనా చేయగలను అంటారు కదా. ఆ పవర్లో ఉన్న వాళ్ళని అడగండి, ఆ పవర్ ఫీలింగ్ ఉందా అంటే ప్రెషర్ ఫీలింగ్ ఉంది అంటారు. ప్రెషర్ ఎక్కువైంది, టెన్షన్ ఎక్కువైంది, ఒత్తిడి ఎక్కువగా ఉంది, పవర్ అనుభవం అవ్వట్లేదు. అంటే మనము రాంగ్ ఈక్వేషన్ పెట్టుకున్నాం లైఫ్లో. ఈ ఎక్స్టర్నల్ థింగ్స్ కోసం మనం చేసే ప్రయత్నాలతో ఇంటర్నల్గా అనుభూతి జరగాల్సినవి వచ్చేస్తాయి అనుకుంటున్నాం. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మీకు ఒక పవర్ కావాలి అంటే, ఒక పొజిషన్ కావాలి అంటే ప్రయత్నం చేయండి, సాధించుకోండి. అది దానికోసం మీరు కృషి చేయండి. మీకు సుఖం కావాలి అంటే కష్టపడి ఇల్లు కట్టుకుంటాను, ఒక డూప్లెక్స్ ఇల్లు కావాలి, పెద్ద కార్ కావాలి, పెద్ద పెద్ద ఎస్టేట్లు కావాలి అంటే ఓకే, దానికోసం చేయండి. కానీ ఈ పొజిషన్తో పవర్ వస్తుందనే ఈక్వేషన్ రాంగ్. బిల్డింగ్ కట్టుకుంటే సుఖంగా ఉంటాను అనే ఈక్వేషన్ రాంగ్. అన్ని తీర్థయాత్రలు లేకపోతే హిల్ స్టేషన్స్, మంచి మంచి ప్లేస్లకు వెళ్తే శాంతి దొరుకుతుంది అనేది రాంగ్. ఈక్వేషన్ ఎలా ఉండాలి? వాటి కోసం మనం వెళ్ళినప్పుడు అక్కడ లభించే బెనిఫిట్స్ మనకు లభిస్తాయి. అదే శాంతి అనుకుంటే పొరపాటు, అదే సుఖం అనుకుంటే పొరపాటు, అదే మనకి శక్తి అనుకుంటే పొరపాటు. ఇవన్నీ బాహ్యంగా మనకు అనుభూతిని చేయించేటువంటివి. మీరు ఒక పొజిషన్లోకి వచ్చారనుకోండి, మీకు పవర్ రాదు కానీ రెస్పెక్ట్ పెరుగుద్ది. అప్పటి వరకు మిమ్మల్ని లెక్క చేయని వాళ్ళు ఇప్పుడు అందరూ మీ ముందు సలాం కొడుతూ మీ ముందు నిలబడతారు.
ఓకే, అది వేరే. మీకు నిజంగా పవర్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే అది ఇంటర్నల్ విషయం, అది బయట ఎక్స్టర్నల్గా వచ్చేది కాదు. అలాగే మీకు సుఖం కావాలి అంటే నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను, అయినా నాకు సుఖంగా అనుభవం అవ్వట్లా, నేను సంతోషంగానే లేను అంటే సంతోషము వస్తువులతో రాదు. ఇవి సౌకర్యాలు, ఫెసిలిటీస్, ఇవి కంఫర్ట్స్. ఇవి కంఫర్ట్స్ కోసం ఇల్లు కట్టుకోండి, కారు కొనుక్కోండి, తిరగండి, అన్నీ చేయండి. కానీ సంతోషం కావాలి, మళ్ళీ సుఖం కావాలి అంటే అదొక ఇంటర్నల్ ఫీలింగ్. అది దానికోసం ఎక్స్టర్నల్ థింగ్స్తో సంబంధం లేదు. అలాగే శాంతి కావాలి అంటే బయట వాతావరణంలో దొరికేది కాదు అది. చూడండి, శాంతి చాలా రకాలు ఉంటుంది. చాలామంది సైలెన్స్గా ఉండే వాతావరణాన్ని శాంతి అనుకుంటారు. అలాంటి సైలెన్స్ అయితే ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఉంటుంది. కానీ అప్పుడేమైనా బాగా అనిపిస్తుందా? ఒంటరిగా ఒక్కరే ఉన్నారు ఇంట్లో, ఆ సైలెన్స్ కొంచెం భయాన్ని కూడా కలిగిస్తుంది. శ్మశానంలో కూడా చాలా సైలెన్స్ ఉంటుంది, కానీ అది భయపెడుతుంది కదా. అలాంటి సైలెన్స్ని శాంతి అన్నారు. శాంతి అంటే ఒక ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అక్కడ సోల్ ఏ క్రేవింగ్ లేకుండా, ఏ ఆరాటం లేకుండా ఒక మంచి రెస్ట్లో, ఒక మంచి సాటిస్ఫాక్టరీ ఫీలింగ్లో ఉంటుంది. అది శాంతి. ఆ అనుభూతి కోసం వస్తువులు, వైభవాలు ఏవో సాధించాల్సినటువంటి విషయాలతో సంబంధం లేదు. అది అంటే కేవలం ఒక్కటి మనం డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. నేను బాహ్యంగా చేసేవన్నిటినీ చేసుకోవచ్చు, అవన్నీ నాకు కావాలి లైఫ్లో అంటే ఓకే, వాటి కోసం ప్రయత్నాలు చేయండి. కానీ ఇంటర్నల్ వాటి కోసం కూడా అటెన్షన్ ఇవ్వాలి. మీ ఇంట్లో 2 గార్డెన్స్ ఉన్నాయనుకోండి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. రెండిటికి వాటరింగ్ చేయాలా, లేకపోతే ఒక దానికి చేస్తే ఆటోమేటిక్గా ఇంకోటి కూడా పెరుగుద్దా? రెండిటికి ఈక్వల్గా వాటరింగ్ చేయాలి కదా. అలాగే మనము ఇంటర్నల్, ఎక్స్టర్నల్ 2 ఉన్నాయి లైఫ్లో. బాహ్యపరమైన వాటికి ఎంతైతే అటెన్షన్ ఇచ్చి, టైం ఇచ్చి, మనీ ఇన్వెస్ట్ చేసి, మన హెల్త్ని ఇన్వెస్ట్ చేసి, ఎన్ని రకాలుగా మొత్తం అంతా దానికి బలిహారం చేసి వాటిని సాధించడానికి పెడుతున్నాం. అలాగే కొంత అటెన్షన్, రోజు కొంత సమయం ఇంటర్నల్ విషయం పైన కూడా పెట్టాలి. దీనికోసం ఒకటే ప్రాక్టీస్ చేద్దాము, మనం స్వీకరించడం. ఈ గుణాలన్నీ మనలో ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు కేవలం మనం ఏం చేయాలంటే వాటిని యాక్టివేట్ చేయాలి. మన లోపల జ్ఞానం, శాంతి, ప్రేమ, ఆనందం, శక్తి ఇవన్నీ ఆల్రెడీ ఆత్మలో ఉన్నవే, కానీ పర్సంటేజ్లో తేడా ఉన్నాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం ఒక్కొక్క పర్సంటేజ్లో ఉంది. అందుకే ఈ గుణాల పర్సంటేజ్ని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మెడిటేషన్ ద్వారా మనం ఎక్కడికో వెళ్ళి ఏదో తెచ్చుకునే అవసరం లేదు, ఆల్రెడీ మనలో ఉంది శాంతి. కేవలం మనం రియలైజ్ అవ్వాలి, నేను ఒక శాంత స్వరూప ఆత్మను, నేను జ్ఞాన స్వరూప ఆత్మను, నేను ప్రేమ స్వరూప ఆత్మను. ఈ గుణాల అనుభూతి అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎక్కడికో వెళ్ళి మనం తెచ్చుకునేది కాదు, నింపుకునేది కాదు, మన లోపల ఉన్నదాన్ని మనం రియలైజ్ అవ్వడం. ఒక గదిలో చీకటి ఉందనుకోండి, చీకటినంతా ఎత్తి పడేస్తారా? చీకటిని వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుందా? చీకటిని ఏం చేయాలి? యాక్చువల్లీ చీకటిని మనం ఏం చేయలేము, ఎందుకంటే సైన్స్లో చీకటికి డెఫినేషనే లేదు. డార్క్నెస్ అనే దానికి డెఫినేషనే లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ద యాబ్సెన్స్ ఆఫ్ లైట్ అంటారు. అలాగే మనం కూడా ఏదైనా మన లోపల ఉన్నటువంటి దాన్ని, వాక్యూమ్ని మనము మన పాజిటివ్ ఎనర్జీతో నింపుకోవాలి. చీకటి ఉన్న గదిలో ఒక చిన్న మ్యాథ్ స్టిక్ వెలిగించగానే మొత్తం చీకటి ఒక క్షణంలో ఎలా దూరం అవుతుందో, అలాగే మనలో కూడా జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలి. ముందు ఈ జ్ఞానం, ఈ గుణాలన్నీ నాలోనే ఉన్నాయి, నేను వీటి స్వరూపంగా ఉన్నాను,
ఇది మనం స్వీకరిస్తే మన మూల సంస్కారాలు జాగృతం అవుతాయి. ఆ విధంగా మనం మొత్తం మూల సంస్కారాల ఆధారంతో మన లైఫ్లో ప్రతి విషయంలో చాలా సంతోషంగా, సంతృప్తిగా, ఆనందంగా, చాలా పవర్ఫుల్గా ఉంటూ ముందుకు వెళ్ళగలుగుతాం. ఆత్మ యొక్క ఇలా మూల సంస్కారాలను మనం జాగృతం చేసే ప్రయత్నం చేయాలి. ఈ 3 శక్తులతో ఆత్మ, మనస్సు, బుద్ధి, సంస్కారంతో శరీరంలో భ్రుకుటి మధ్య స్థానంలో ఉంటుంది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అందుకే అన్నారు. 2 కనుబొమ్మల మధ్యలో. అందరు తిలకం ఎక్కడ పెట్టుకున్నారు? భ్రుకుటి మధ్యలో కదా. ఆత్మకు స్మృతి చిహ్నంగా ఈ తిలకాన్ని పెట్టడం జరుగుతుంది. ఎలా అయితే ఇక్కడ చిత్రంలో చూపించారు, ఒక కార్లో డ్రైవర్ లేకపోతే కారు నడవదు. అలాగే శరీరం ఒక కార్ లాంటిది. ఈ శరీరం అనే కార్లో ఆత్మ డ్రైవర్ వంటిది. ఆత్మ డ్రైవర్ లేకపోతే కూడా ఈ కారు నడవదు. మరి వాస్తవంగా మనం ఎక్కడి నుండి వచ్చాం? శరీరంలో అయితే భ్రుకుటి మధ్యలో ఉన్నాం, కానీ యాక్చువల్గా శరీరం లోపలికి కూడా ఎక్కడి నుండి వచ్చాం? అందరూ చిన్నపిల్లలు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, ఎవరైనా చనిపోతే పైకి వెళ్ళాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు అని చెప్తారు కదా. ఇంతకీ ఏముంది పైన? ఈ సన్, మూన్, స్టార్స్ వీటన్నిటిని కూడా దాటి ఇంకా పైకి వెళ్తే, సూక్ష్మ లోకాన్ని కూడా దాటి పైకి వెళ్తే పరంధామం, ఆత్మల యొక్క నివాస స్థానం, మనందరి ఇల్లు ఉంది. ఎలా అయితే భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందో అలాగే ఆ పైన కూడా ఒక గ్రావిటీ ఉంది. అది కూడా మనల్ని పదే పదే పైకి లాగుతూ ఉంటుంది. అందుకే దుఃఖం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు పైకి చూస్తారు. ఆశగా పైన ఏదో శక్తి ఉంది, ఏదో ఉంది, ఇంకెళ్ళిపోవాలి అని చూస్తారు. ఎందుకంటే పైనుండి వచ్చాం కాబట్టి సహజంగా ఆత్మకి పైకి వెళ్ళాలి అని లాగుతూ ఉంటుంది. మనం పైన పరంధామం నుండి ఈ సృష్టి అనే రంగస్థలం పైన శరీరం అనే కాస్ట్యూమ్ని ధరించి ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కో రోల్ లభించింది. కొందరికి స్త్రీ, కొందరికి పురుష రోల్. ఇదంతా మన రోల్ మాత్రమే. రియాలిటీలో మనం అందరం సోల్స్, ఆత్మలం. ఆత్మకు స్త్రీ పురుష భేదం లేదు. జెండర్ కేవలం శరీరానికి మాత్రమే. కాబట్టి ఈరోజు ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నారు. ఇదే కాన్షియస్నెస్లో మీరు కర్మలన్నీ చేస్తూ అటెన్షన్ ఇస్తూ నడవండి. ఇప్పుడు రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వినే వరకు ప్రయోగం చేయండి. మిమ్మల్ని మీరు పదే పదే రోజంతలో ఇక్కడ ఒక షైనింగ్ స్టార్, నేను ఒక డైమండ్ లాగా ప్రకాశిస్తూ ఉన్నాను అనే ఫీలింగ్లోకి రండి. ఈ శరీరం నేను కానే కాదు. ఈ శరీరాన్ని నడిపించే పవర్ని నేను భ్రుకుటి మధ్యలో ఉన్నటువంటి ఒక శక్తిని. ఎలా ఉన్నాను నేను? శాంతిగా ఉన్నాను, ప్రేమతో నిండిపోయి ఉన్నాను, పవర్ఫుల్గా ఉన్నాను, జ్ఞానంతో ఉన్నాను. ఈ మూల గుణాలన్నిటిని గుర్తు తెచ్చుకోండి. పవిత్ర స్వరూపాన్ని నేను. ఇదే ఫీలింగ్తో అన్ని పనులు చేస్తూ కూడా, ఇప్పుడు బైక్ నడిపిస్తున్నా, కార్ డ్రైవ్ చేస్తున్నా, నేను సోల్ ఆత్మను ఈ ఇంద్రియాల ద్వారా చేయిస్తున్నాను, ఈ శరీరం ద్వారా చేస్తున్నాను. ఈ కాన్షియస్నెస్తో ఆత్మ యొక్క అనుభూతిని చేస్తూ రోజంతలో అట్లీస్ట్ ఒక 7 times అయినా మీరు 3 థాట్స్ని రివైజ్ చేసుకోండి. అంటే మనసులో రిపీట్ చేసుకోండి. నేను ఒక శాంత స్వరూప ఆత్మను. రిపీట్ చేయండి. నేను ఒక శాంత స్వరూప ఆత్మను. అగైన్, నేను ఒక శాంత స్వరూప ఆత్మను. నేను ఒక శాంత స్వరూప ఆత్మను. ఈ థాట్ని చేసి
నేను శాంత స్వరూప ఆత్మను అని స్లోగా చేసి దాని ఫీలింగ్లోకి రండి. నెక్స్ట్ థాట్ క్రియేట్ చేయండి. నా నుండి శాంతి మొత్తం శరీరంలో ప్రవహిస్తుంది. భృకుటిలో నుండి శాంతి మొత్తం శరీరంలో. ఇక్కడ ఏదైనా పంప్ వదిలితే మొత్తం అంతటా వాటర్ ఫ్లో అయినట్టుగా ఇక్కడ నుండి పీస్ రేడియేట్ అవుతుంది మొత్తం బాడీలోకి. ఆ ఫీలింగ్లోకి రండి. నా నుండి శాంతి మొత్తం శరీరంలో వ్యాపిస్తుంది అనండి. నా నుండి శాంతి మొత్తం శరీరంలో వ్యాపిస్తుంది అంటే నా బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గన్లో పీస్ ఇంజెక్ట్ అవుతుంది. నరనరంలో శాంతి కిరణాలే వ్యాపిస్తున్నాయి. నేను భృకుటి మధ్యలో ఉండి అలా మొత్తం శరీరంలో శాంతి కిరణాలను వ్యాపిస్తున్న అనుభవం చేయండి. ఫస్ట్ థాట్ ఏంటి? నేను శాంత స్వరూప ఆత్మను. సెకండ్ థాట్, నా నుండి శాంతి మొత్తం శరీరంలో వ్యాపిస్తుంది. మూడోది, నా చుట్టూ వాతావరణంలో కూడా ఆ శాంతి ఉంది. ఇంట్లో కానీ గదిలో కానీ మీరు ఎక్కడుంటే అక్కడ నా చుట్టూ వాతావరణంలో అదే శాంతి వైబ్రేషన్స్ వ్యాపిస్తున్నాయి. ఇలా 7 times చేయాలి. ఈ 3 thoughts-ని 7 times. ఇప్పుడు నైట్ పడుకునే ముందు కూడా చేయండి, ఎర్లీ మార్నింగ్ లేవగానే చేయండి, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో చేయండి, మధ్యలో అలా 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 రేపు ఈవినింగ్ మళ్ళీ వచ్చే వరకు 7 సార్లు. 3 ఆలోచనలు. మొదటి ఆలోచన ఏంటి? నేను శాంత స్వరూప ఆత్మను. రెండో ఆలోచన, నా నుండి శాంతి తరంగాలు మొత్తం శరీరంలో వ్యాపిస్తున్నాయి. మూడోది, నా చుట్టూ వాతావరణంలో కూడా శాంతి ఏర్పడుతుంది. ఇక్కడ నేను శాంతిగా ఉన్నాను, నా నుండి శాంతి శరీరంలో, తర్వాత నా చుట్టూ. వర్డ్స్, లెటర్స్ కొంచెం అటు ఇటు అయినా మీరు ఆ అనుభూతిలో ఉండే ప్రయత్నం చేయండి. ఓం శాంతి. 1 నిమిషం సైలెన్స్తో ముగిద్దాము.